మోకాళ్ళ నొప్పుల సమస్యలకు లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్కి టోటల్ నీ రిప్లేస్మెంట్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్ వర్సెస్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంటాయి? అండ్ పిఆర్పి రోల్ ఎంతవరకు ఉంటుంది? అసలు ఎలాంటి సమస్యలు కలిగినప్పుడు, నొప్పులు ఉన్నప్పుడు తప్పనిసరిగా సర్జరీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది? మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అంటూ ఉంటాయా? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎన్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారా? ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్కారం. అంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ గురించి మాట్లాడే ముందండి, ఒక్కసారి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు నీ రిప్లేస్మెంట్ గురించి ఆలోచించాలంటారు? నీ రీప్లేస్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్ అండి. ఆర్థరైటిస్ అంటే అరుగుదల, మోకాళ్ళలో కార్టిలేజ్ ఉంటుంది, దాని మనం ఏజ్ పెరిగే కొద్దీ అరుగుదల అవుతుంది. లాస్ట్ స్టేజ్లో కంప్లీట్గా అరిగిపోయినప్పుడు పేషెంట్ నడవలేకుండా డైలీ యాక్టివిటీస్ చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది గుడ్ ఆప్షన్ అండి. ఇట్ ఈస్ అ టెర్మినల్ ఆప్షన్. అంటే ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం, కొన్ని స్టెప్స్ వేయలేకపోవడం, అండ్ అంటే వాళ్ళ డే టు డే లైఫ్ లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, ఈ పెయిన్ వల్ల కొంచెం పనులకి భయపడుతున్నామని కొంచెం ముందుగానే చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ముందు కాదండి, దీనికి కొన్ని క్రైటీరియా ఉంటుంది ఎవరికి చేయాలనేది. మోకాళ్ళ నొప్పులతో తన పనులు తను రొటీన్గా ఆ ఏజ్కి తగ్గట్టు చేయలేకపోయినా, అట్లీస్ట్ 1/2 కిలోమీటర్ కూడా నడవడం చాలా కష్టమైన, రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం పడినా, ఇలాంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫంక్షనల్ లిమిటేషన్ అంటారు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళు చేసుకోవాల్సిన పనులు చేయలే పరిస్థితి వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది వెరీ గుడ్ ఆప్షన్ అండి. అక్కడ వాళ్ళ స్టేజ్ చూస్తారా, ఏజ్ చూస్తారా, లేకపోతే వాళ్ళ పెయిన్ చూస్తారా, ఎలాంటి విషయాలు చూస్తూ ఉంటారు? ఏజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్రైటీరియా అండి. ఆర్థరైటిస్ అనేది బేసికల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఆర్థరైటిస్, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ ఆర్థరైటిస్. ప్రైమరీ ఆర్థరైటిస్ అనేది ఏజ్ వల్ల వస్తుందండి. పేషెంట్ ఏజ్ పెరిగే కొద్దీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, పేరెంట్స్కి ఉండటం వల్ల, వాళ్ళ రెగ్యులర్ హ్యాబిట్స్, ఒబిసిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రైమరీగా ఆర్థరైటిస్ అనేది యూజువల్గా 50 సంవత్సరాల దాటిన వాళ్ళలో చూస్తామండి. సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ డ్యూ టు సమ్ అదర్ కాజ్, అంటే వేరే కారణాల వల్ల, కీళ్ళవాతం వల్ల తొందరగా అరిగిపోతాయండి. వాళ్ళని యంగ్ ఏజ్లో ఆర్థరైటిస్ సివియర్గా క్రిపుల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అండ్ సమ్ పేషెంట్స్ యాక్సిడెంటల్గా ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల కూడా అరుగుదల ఉంటుందండి. దానిలో యంగ్ ఏజ్లో అరుగుదల అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సెకండరీ ఆర్థరైటిస్ అంటాము. ప్రైమరీ ఆర్థరైటిస్ అనేది ఏజ్ వల్ల వస్తుంది. సో జనరల్గా వాళ్ళకి ఆన్ యావరేజ్ 50-55 దాటిన వాళ్ళు సిమ్టమాటిక్గా టెర్మినల్ చేంజెస్ ఉన్నప్పుడు, వాళ్ళ ఫంక్షనల్ లిమిటేషన్ ఉన్నప్పుడు వీ గివ్ ద చాయిస్ ఆఫ్ టోటల్ జాయింట్ రిప్లేస్మెంట్ ఆర్థోప్లాస్టీ. అంటే పార్షియల్ నీ రిప్లేస్మెంట్, టోటల్ నీ రిప్లేస్మెంట్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి. పార్షియల్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అంటారు? అసలు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇది వెస్ట్రన్లో పాపులర్ ఉంది, మన ఇండియాలో అంత పాపులర్ కాలేదు. బికాస్ దాని లైఫ్ స్పాన్ అండి, ఇట్ మే లాస్ట్ అప్ టు 7 to 10 years. మళ్ళీ అగైన్ రివిజన్ టోటల్ నీకి కన్వర్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మన ఇండియాలో ఎక్స్పెన్సెస్ ఆల్సో, దాని కాస్ట్ ఆల్మోస్ట్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు టోటల్ నీ రీప్లేస్మెంట్. అందువల్ల ఈ కండిషన్ వల్ల మన సైడ్ అందరు పేషెంట్స్ యాక్సెప్టెన్స్ కొంచెం తక్కువ ఉందండి. ఈ పిఆర్పి ట్రీట్మెంట్కి రోల్ ఉందంటారా ఆస్టియో ఆర్థరైటిస్లో? యాక్చువల్లీ స్పీకింగ్ లేటెస్ట్ పేపర్స్ పబ్లికేషన్స్ వచ్చినాయండి. పిఆర్పి రోల్ ఇన్ ట్రీటింగ్ ఆర్థరైటిస్ ఈజ్ వెరీ లిమిటెడ్ రోల్ అండి. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రోల్. సో కొంతమందికి సిమ్టమాటిక్గా ఫ్యూ డేస్ రిలీఫ్ వస్తుంది అని చెప్తా ఉంటారు పేషెంట్స్, దానికోసం ఇవ్వచ్చు. బట్ ఇట్ ఈజ్ ఎ మెకానికల్ ప్రాబ్లం. వెయిట్ బేరింగ్ జాయింట్లో పిఆర్పి ఇస్తే కార్టిలేజ్ రావడం అనేది అన్సైంటిఫిక్ అండి. సో పిఆర్పి వల్ల లాంగ్ టర్మ్లో మాత్రం ఆర్థరైటిస్కి ఎటువంటి బెనిఫిట్ ఉండదండి. కీళ్ళ అరుగుదల సమస్య అనేది వయసుతో పాటు తలెత్తే సమస్య. అండ్ కీళ్ళ వాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న వయసు వాళ్ళలో కూడా చూస్తుంటాం కదండి. ఈ సమస్యతో కూడా నీ రిప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయా? అవునండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక కీళ్ళ వాతం అండి, జెనెటికల్లీ ప్రోన్. పేరెంట్స్లో ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికో ఒకరికి ఉంటుంది, రన్స్ ఇన్ ఫ్యామిలీస్.
సో వాళ్ళలో ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసి వాళ్ళు ట్రీట్ చేసుకోగలిగితే కనుక జాయింట్లు అన్ని డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చండి. ఎర్లీగా డయాగ్నోస్ చేసి ప్రాపర్గా మెడికేషన్ వాడితే టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం లేకుండా చాలా రోజుల వరకు మేనేజ్ చేయొచ్చండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆలోచిస్తుంది అంటే సర్జరీ అంటే ఫస్ట్ భయపడతారు, సర్జరీ చేయించుకోవాలా వద్దా అనేది అదొకటి, అండ్ కన్వెన్షనలా రోబోటిక్కా ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది ఆలోచిస్తూ ఉంటారు. టోటల్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఏ సేఫ్ ప్రొసీజర్ అండి. ఇట్ ఈజ్ 99% సక్సెస్ రేట్ ఉంటుంది. ప్రొవైడెడ్ మన పేషెంట్ని చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేయాలండి. బ్యాక్గ్రౌండ్ లైంగ్ ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ అంటారు సర్జరీ చేయించుకున్నా కూడా పెయిన్ తగ్గలేదు, వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఇరుగు పొరుగు వాళ్ళకి అట్లా అయింది, నడవలేకపోతున్నారు, అలాంటి ఇష్యూస్ ఉంటాయని భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా ఆపరేషన్ ముందు కనుక పేషెంట్ని థరోగా ఎగ్జామిన్ చేసి ఫస్ట్ డిజిటల్ పల్సెస్, వాస్కులారిటీ చూసుకోవాలండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ లాంగ్ స్టాండింగ్ మోకాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. డిస్క్ అరుగుదల వల్ల, లంబార్ స్పాండిలైటిస్ వల్ల రాడిక్యులర్ పెయిన్స్ అవి ఉంటాయి. అవి కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. వెన్ వీఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ ఆల్ నర్వస్ రిలేటెడ్ అండ్ వాస్కులర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకొని అండ్ ప్రాపర్గా కార్డియాక్ వర్కప్ చేసుకొని కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ తీసుకొని చేస్తే యూజువల్గా సక్సెస్ రేట్ అనేది బాగుంటుందండి. భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ కన్వెన్షనల్ వర్సెస్ రోబోటిక్ తీసుకుంటే అండి అది ఎవరికి దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయా, లేకపోతే ఎవరైతే రోబోటిక్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి చేయగలుగుతుంటారు అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళని చూసి? అంటే కన్వెన్షనల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రోబోటిక్ అండి. రోబోటిక్ సర్జరీలో ఫ్యూ అడ్వాంటేజెస్ ఉన్నాయి. రోబోట్ విల్ డిసైడ్ ఎంత కట్ చేయాలి అండ్ ప్రెసిషన్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. కన్వెన్షన్లో మెజారిటీ హై వాల్యూమ్ సర్జన్స్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చేస్తుంటారండి. ఆల్మోస్ట్ రిజల్ట్స్ అనేది ఈక్వల్గానే ఉంటుంది. రోబోటిక్లో యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెసిషన్ అండి. వాళ్ళు ఎగ్జాక్ట్గా మనం బోన్ ఎనాటమీ రోబోట్కి ఫీడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎంత డిఫార్మిటీ ఉంది, ఎంత కట్ చేయాలి అనేది ఎగ్జాక్ట్గా డిటర్మైన్ చేసి కట్ చేస్తుందండి. దానివల్ల ఏంటంటే ప్రెసిషన్ అనేది ఎర్రర్స్ ఛాన్సెస్ తక్కువ ఉంటుందండి. అంటే హాస్పిటల్ స్టే అది తక్కువ ఉండడం, త్వరగా రికవర్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ ఉండడం ఇలా అన్నీ ఉంటాయి అంటారా? పెయిన్ తక్కువ ఉంటుంది, లెస్ స్టే అనేది తక్కువ అండి. రెండిటికి ఈక్వలేనండి. రెండు ఓపెన్ సర్జరీసే. సో స్టే అనేది బోత్ ఆన్ యావరేజ్ 1 or 2 days స్టే సింగిల్ నీకి వెంటనే మొబిలైజ్ చేయొచ్చు. మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది, అది కరెక్ట్ కాదండి. రెండిటికి ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, బోత్ నీస్ ఒకటేసారి చేసేటప్పుడు బైలేటరల్గా నీ రీప్లేస్మెంట్ అనేది కూడా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో కుదురుతుంది అంటారా? అవునండి, కుదురుతుంది, చేయొచ్చు. ప్రొవైడెడ్ బైలాటరల్ నీ రీప్లేస్మెంట్ సేమ్ సిట్టింగ్ చేయాలంటే కొన్ని క్రైటీరియా ఉంటాయండి. పేషెంట్ అదర్ కోమార్బిడ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. పేషెంట్ పెయిన్ టాలరెన్స్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ టాలరెన్స్ ఉండాలి. కొంతమంది సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారు, దే కాంట్ టాలరేట్ మినిమల్ పెయిన్ ఆల్సో. అలాంటి వాళ్ళకి బైలాటరల్గా చేస్తే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని ఇవన్నీ ఆల్ పారామీటర్స్ చూసి మెడికల్గా ఫిట్ ఉంటే బైలాటరల్ సేమ్ సిట్టింగ్ చేయొచ్చండి. ఈ నీ రీప్లేస్మెంట్ జరిగే ఏజ్కి హైపర్ టెన్షన్, షుగర్, కార్డియాక్ ఇష్యూస్ కానీ లేకపోతే ఒబేసిటీ ఇలాంటి రకరకాల సమస్యలు, కోమార్బిడిటీస్ కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు చెక్ చేసుకొని సర్జరీకి సూట్ అవుతారు, ఫిట్నెస్ ఉందని డిసైడ్ చేస్తారు? కమింగ్ టు డయాబెటీస్, 60 దాటిన వాళ్ళు మెజారిటీ 80% ఆఫ్ పీపుల్ మోకాళ్ళ మార్పిడి వచ్చే వాళ్ళందరూ డయాబెటిక్సే ఉంటారండి. సో కరెక్ట్గా అడిక్వేట్గా బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేసి మెడికేషన్ పెట్టి యావరేజ్ షుగర్ అనేది 6 అరౌండ్ మెయింటైన్ చేస్తూ అందరికీ సర్జరీలు చేస్తామండి. దానివల్ల భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ వూండ్ హీలింగ్లో గాయం మానుతుందా అనే ఒక అనుమానం ఉంటుంది పేషెంట్స్లో. అలాంటి అనుమాన పడాల్సిన అవసరం అస్సలు ఉండదండి. మామూలుగానే షుగర్ మంచిగా కంట్రోల్ చేసి ప్లాన్ చేస్తే రిజల్ట్స్ బాగానే ఉంటాయండి. ఒకవేళ స్టెంటింగ్ కానీ లేకపోతే బైపాస్, సిఏబీజీ లాంటివి అయిన వాళ్ళకి సర్జరీ మీరు సజెస్ట్ చేస్తారా? అవునండి, కార్డియాక్ పేషెంట్స్ చాలామంది వస్తారండి ఎల్డర్లీ ఏజ్లో.
కొంతమందికి వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఉంటాయి, కొంతమందికి స్టంట్స్ వేసుకొని ఉంటారు. వాళ్ళు బేసికలీ ముందు ఎనీహౌ ఫస్ట్ ఇలాంటి పేషెంట్ వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయకుండా చేయమండి. కార్డియాలజిస్ట్ హార్ట్ పంపింగ్ కెపాసిటీ అవన్నీ ఎజెక్షన్ ఫ్రాక్షన్ చూస్తారు. చూసి అంత థరోగా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఫిట్నెస్ ఇచ్చిన తర్వాతే ప్రొసీడ్ అవుతాం. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ యాంటీకోయాగులెంట్స్ మీద ఉంటారు, యాంటీప్లేట్లెట్ మెడికేషన్ మీద. దాంతో బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుందండి. దాన్ని వీన్ ఆఫ్ చేసుకొని గ్రాడ్యువల్గా మానిటర్ చేస్తూ చాలామందికి సర్జరీలు చేస్తూ ఉంటామండి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, రిజల్ట్స్ బాగానే ఉంటాయండి. ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్ అనే సమస్య కూడా నవేడేస్ కామన్గా చూస్తున్నాం కదండి, వాళ్ళల్లో కూడా ఈ సర్జరీ ఒక రికమెండ్ కిడ్నీ చేస్తారు? ఫెయిల్యూర్ పేషెంట్స్ కూడా నడవలేనప్పుడు వాళ్ళకి ఇంకా వేరే ట్రీట్మెంట్ అయితే లేదు కదండి. పెయిన్ వస్తుంటుంది ఆర్థరైటిస్ వల్ల, పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేము. పెయిన్ కిల్లర్స్ వాడితే మళ్ళీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అనేది గుడ్ ఆప్షన్, ప్రొవైడెడ్ మెడికల్లీ ఫిట్గా ఉండి యాక్టివ్గా ఉంటే చేయొచ్చండి. మజిల్ ఫంక్షన్ ఎవ్రీథింగ్, ఇంకా అదర్ కోమార్బిడిటీస్ లేకుండా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు కూడా సైమల్టేనియస్గా నెఫరాలజీ ట్రీట్మెంట్ నడుస్తూ జాయింట్ రిప్లేస్మెంట్ ప్లాన్ చేసి చేయొచ్చండి. ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ సమస్య ఎక్కువ ఉంటుంది, అండ్ వాళ్ళకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కూడా కుదురుతుందంటారా? ఒబిసిటీ వాళ్ళలో బేసల్ మెటబాలిక్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తామండి. బిఎంఐ మోర్ దాన్ 35 ఉన్న వాళ్ళకి జనరల్లీ కన్వెన్షనల్ కానీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కానీ చేస్తే వాళ్ళలో అంత సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అయితే ఉండవు. సో మేమేం చేస్తామంటే ఒబిసిటీ బిఎంఐ 35, సపోజ్ వెయిట్ వచ్చేసి 120 kgs అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వీ టెల్ దెమ్ టు కన్సల్ట్ ఏ బెరియాట్రిక్ సర్జన్ అండి. బెరియాట్రిక్ సర్జరీతో వాళ్ళు లాప్రోస్కోపిక్ ఫండోప్లికేషన్ అని చేస్తారు. దాంతో చాలా వరకు వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దట్. దే విల్ లూజ్ 10 to 15 kgs అండి. అరౌండ్ 90 kgs అప్పుడు మా దగ్గరకు వస్తారు. అలాంటప్పుడు వీ విల్ డూ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ ద వెయిట్. ఒక్కోసారి నీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి బిఫోర్ సర్జరీ. వాటిలో ఒక్కోసారి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అలాంటివి కూడా, కొన్ని రకాల ఇంజెక్షన్స్ కూడా తీసుకోవడం గమనిస్తుంటాం. వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? స్టెరాయిడ్స్ లాంగ్ టర్మ్లో అయితే అడ్వైజబుల్ కాదండి. నీ ఆర్థరైటిస్లో 2 రకాల కేసులు చూస్తాం క్లినికల్ సినారియోలో. ఒకటేసి డ్రై నీ అంటే అరుగుదల ఉండటం వల్ల వాళ్ళ లాంగ్ టర్మ్ చేంజెస్ వచ్చి నడవడం కష్టమవుతుంది. ఇంకోటి ఇన్ఫ్లమేటరీ నీ అంటే రియాక్షన్స్ వస్తూ ఉంటాయండి. ఈ డ్రై నీ వల్ల ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో రియాక్షన్ వచ్చేసి జాయింట్లో నీరు చేరుతుంది, ఎఫ్యూజన్ అంటాము. సో అలాంటి ఇన్ఫ్లమేషన్ చేంజెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ స్టెరాయిడ్ హ్యాజ్ ఏ గుడ్ రోల్. ఒక షార్ట్ స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల అలాంటి ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గి 1 or 2 daysలో కంప్లీట్ రిలీఫ్ ఉంటుందండి. ఇమీడియట్లీ దే కెన్ గో బ్యాక్ టు దేర్ రొటీన్ వర్క్. సో బట్ లాంగ్ టర్మ్ వైజ్ చూస్తే డ్రై నీలో కానీ రికరెంట్గా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అయితే రికమెండబుల్ కాదండి. అలా ఇవ్వటం వల్ల ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, ఇంకా వర్సన్ అవుతూ ఉంటుంది. ఇంకా అదర్ ఏవైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, అదర్ ఏవైనా సిస్టమిక్ క్రానిక్ డిసీజెస్ వల్ల కూడా ఈ బోన్స్ మీద ఎఫెక్ట్ పడడం, లేకపోతే జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడడం, వాళ్ళలో ఆర్థరైటిస్ ఎక్కువ ఉండడం, ఇలాంటివి ఏమన్నా గమనిస్తూ ఉంటారు? అవునండి, ఇలా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు మెజారిటీ అంటే కార్టికోస్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారండి. స్టెరాయిడ్స్ బోన్ అండ్ జాయింట్స్ డ్యామేజ్ చేస్తాయండి, వీక్ అయిపోతాయి, సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంది. అలాంటి వాళ్ళ ఆర్థరైటిస్, ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా బోన్స్ వీక్గా ఉండి వాళ్ళని చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి మాకు సర్జికల్ ప్లాన్ చేసినప్పుడు. వాళ్ళ బోన్స్ చాలా వీక్గా ఉంటాయి, మనం చాలా కేర్ఫుల్గా చేయాలండి, లేకపోతే పర్ ఆపరేటివ్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంకొకటి ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ కదండి, స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఈ నీ రీప్లేస్మెంట్ ఎలా ఉంటుందండి? ఆస్టియోపోరోసిస్ అయితే డెఫినెట్గా మనము బోన్ మినరల్ డెన్సిటోమెట్రీ అని మేము అసెస్ చేస్తామండి. ముందు ఎక్స్రే తీసినప్పుడు మాకు బోన్ క్వాలిటీ అయితే తెలిసిపోతుంది. వీక్గా ఉంది అంటే క్వాంటిఫికేషన్ కోసం బోన్ మినరల్ బిఎండి టెస్ట్ అంటాము. అది చేసిన తర్వాత డెక్సా స్కాన్, అదర్వైజ్ డెక్సా స్కాన్ అంటాము.
దానిలో కనుక సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంటే కనుక ముందు ఆస్టియోపోరోసిస్ని ట్రీట్ చేస్తాం. ఆన్ యావరేజ్ 2 to 3 months పడుతుందండి. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా మెడికేషన్స్ వచ్చాయి. ఇన్సులిన్ లాగా మనం రెగ్యులర్గా చిన్న నీడిల్ పెట్టి ఇంజెక్టబుల్ హార్మోన్ డెరివేటివ్ టెరిపెరటైడ్ డ్రగ్ అని ఒకటి ఉంటుందండి. అది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ర్యాపిడ్ రెస్పాన్స్ ఉంటుంది, ఎముకలు గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. సో ఆపరేషన్ ప్లాన్ చేసినప్పుడు ఇనీషియల్గా ఒక 3 నెలలు ఈ ట్రీట్మెంట్ ఇచ్చి ఎముకల కండిషన్ ఇంప్రూవ్ అయినప్పుడు తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్ ప్లాన్ చేయడం అనేది మంచిదండి. ఆస్టియో ఆర్థరైటిస్ లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సమ్ అదర్ కండిషన్స్ అండ్ ఆస్టియోపోరోసిస్ ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా టీకేఆర్ సేఫే అంటారు. అదేనండి, ప్రొవైడ్ ఆప్టిమైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలాంటి పేషెంట్స్లో బోన్ క్వాలిటీ బాగున్నప్పుడు రష్ చేయకూడదండి. మనం వీ హ్యావ్ టు సీ ద బోన్ క్వాలిటీ, స్టడీ ద బోన్ ప్యాటర్న్. అండ్ ఇలాంటి పేషెంట్స్లో మజిల్స్ కూడా వీక్గా ఉంటాయండి. ఇంకా లాంగ్ స్టాండింగ్ ఆర్థరైటిస్ వల్ల సరిగ్గా నడవలేక వీక్ అయిపోతుంటారు. ఎస్పెషల్లీ నీస్ చేసినప్పుడు క్వాడ్రిసెప్స్ మజిల్స్ వేస్టింగ్ ఉంటాయి. కొంతమందికి న్యూరలాజికల్ కండిషన్స్, నర్వస్ వీక్నెస్ ఉంటుంది. లాంగ్ స్టాండింగ్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వల్ల న్యూరలాజికల్ క్లాడికేషన్ వచ్చి కాళ్ళల్లో వీక్నెస్ ఉంటుంది. ఇవన్నీ అసెస్ చేసుకొని ఆప్టిమైజ్ చేసుకొని అన్నీ సపోజ్ న్యూరలాజికల్ వీక్నెస్ ఉంటే ఎక్కడ కంప్రెషన్ ఉంది, ఎంత నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటాయి, వాటిని చూసుకొని సపోజ్ ఆస్టియోపోరోసిస్ ఉంటే వాళ్ళకి బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ కావడానికి మెడికేషన్స్ ఇచ్చి, సపోజ్ మజిల్స్ వీక్గా ఉంటే ప్రోటీన్ డైట్ ఇచ్చి మంచి డైట్ ఇచ్చేసి మజిల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయినాక అట్లా ఆప్టిమైజ్ చేసుకొని మనం సర్జరీ అనేది ప్లాన్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. సర్జరీ అయిపోయాక రీహాబిలిటేషన్ ఎంత ఇంపార్టెంటో సర్జరీకి ముందు ప్రీహాబిలిటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటారు కదండి. అంటే ఏంటి అసలు దాంట్లో ఎలాంటి విషయాలు ఉంటాయి? అదేనండి, ప్రీహాబిలిటేషన్ అంటే పేషెంట్కి ఫస్ట్ ఏం చేస్తున్నాము, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి, మనం పేషెంట్తో మాట్లాడాలండి. వాళ్ళ యాక్టివిటీ ఏంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ జాబ్స్ ఏంటి, వాళ్ళ డైలీ చేసే యాక్టివిటీస్, ఇవన్నీ కనుక్కొని నేను ఆల్రెడీ చెప్పినట్లు మజిల్స్ వీక్నింగ్ ఉంటే ముందు ప్రీ ఆపరేటివ్ స్ట్రెంగ్తనింగ్ కొంచెం డైట్ ఇంప్రూవ్ చేసుకొని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి ఆప్టిమైజ్ చేసుకొని, సపోజ్ బోన్స్ వీక్గా ఉంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్లాన్ చేసుకుంటే, ఇది ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ అంటామండి. అసెస్మెంట్ ప్రాపర్గా చేసుకుంటే రిజల్ట్స్ అనేవి అన్హ్యాపీ పేషెంట్స్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఆప్టిమల్ రిజల్ట్ ఎన్ని రోజుల్లో కనిపిస్తుంది అంటారు, ఎన్ని నెలల్లో కనిపిస్తుంది? పోస్ట్ ఆపరేటివ్ ఇప్పుడు లేటెస్ట్గా పెయిన్ రిలీవింగ్ ప్రోటోకాల్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఇదివరకు లాగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదు. నర్వ్ బ్లాక్స్ అని, కంటిన్యూస్ పేషెంట్ సెల్ఫ్ కంట్రోల్డ్ ఎపిడ్యూరల్ ఎనస్థీషియా అని, అల్ట్రాసౌండ్ గైడెడ్ నర్వ్ బ్లాక్స్ అని, అండ్ పెయిన్ రిలీవింగ్ ప్యాచెస్ అని లేటెస్ట్గా వచ్చాయి. ఇవి వాడటం వల్ల పోస్ట్ ఆపరేషన్ తాలూకు చాలామంది భయపడుతూ ఉంటారు, ఆపరేషన్ తర్వాత చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది, అన్బేరబుల్గా ఉంటుందని. వాటిని అంత సివియర్గా పెయిన్ రాకుండా మేనేజ్ చేయొచ్చండి. ఇవన్నీ ప్రాపర్గా యూజ్ చేసుకొని, అండ్ ఇంట్రా ఆపరేటివ్ కూడా మేము పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తగ్గించడానికి సర్జరీ బోన్ కట్స్ అయిపోయిన తర్వాత లోకల్ ఎనస్థెటిక్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తామండి, లాంగ్ యాక్టింగ్. సో 2-3 days వరకు ఇబ్బంది లేకుండా వన్స్ పేషెంట్ ఆ సర్జరీ అయిపోయినాక నడిచే కొద్దీ ఆపరేషన్ పెయిన్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది గ్రాడ్యువల్ డే బై డే తగ్గిపోతుందండి. సో ఆన్ యావరేజ్ సింగిల్ నీ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 week to 10 days నార్మల్గా అయిపోతుంది. నార్మల్గా అన్ని పనులు చేసుకోగలరా? ఏవైనా లిమిటేషన్స్ గమనిస్తున్నారా? ముందే వాళ్ళకి కౌన్సిల్ చేస్తామండి, అన్ని పనులు చేసుకోవచ్చు, క్లైంబింగ్ అప్స్టైర్స్ ఇంక్లూడింగ్ ప్రొలాంగ్డ్ వాకింగ్, క్లైంబింగ్ అప్స్టైర్స్. కానీ స్క్వాటింగ్ అవాయిడ్ చేయమంటారు, స్క్వాట్స్ చేస్తుంటారండి, స్క్వాటింగ్ ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఇండియన్ టాయిలెట్ యూసేజ్ ఆల్సో మేము రికమెండ్ చేయమండి. ఓకే, ఇప్పుడు యూస్ చేసే రకరకాల ఇంప్లాంట్స్ వచ్చాయి కదండి, టైటానియం కానీ రకరకాలు, ఎక్కువగా ఏ ఇంప్లాంట్ వాడుతున్నారు? ఇప్పుడు లేటెస్ట్గా మనం కన్వెన్షనల్ ఆర్థ్రోప్లాస్టీకి ఇప్పుడు ఇదివరకు వాడేవాళ్ళం అండి. దాని లైఫ్ అనేది యావరేజ్గా 15 to 20 years వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది గోల్డ్ నీ అంటారు, దానికి కోటింగ్, ఆక్సీనియం కోటింగ్ అని ఇంప్లాంట్స్ కోటింగ్ వేయటం వల్ల ఏంటంటే
మళ్ళీ మధ్యలో పెట్టే పాలీఇథిలీన్ అని ఉంటుందండి. ఆ పాలీఇథిలీన్ కూడా హైలీ క్రాస్ లింక్డ్ పాలీఇథిలీన్ అని వాడతాం మెటీరియల్. అది చాలా ల్యాబ్లో టెస్ట్ అయ్యి వస్తుందండి. ఎన్నో సైకిల్స్ చేస్తుంటారు. అది రెసిస్టెంట్ ఫర్ వేర్ అండ్ టేర్. సో ఇవి వాడటం వల్ల లైఫ్, జాయింట్ లైఫ్ అనేది 25 to 30 years దాకా ప్రొలాంగ్ చేయొచ్చండి. అంటే ఈ సర్జరీ అయిపోయాక ఇంతకుముందు మీరు వెరీ ప్రీవియస్ ఇయర్స్లో చేసిన వాళ్ళకి రీడూస్ కూడా, రివిజన్ సర్జరీస్ కూడా జరగడం గమనిస్తున్నారా? అవునండి. కొంతమంది ఇప్పుడు మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తే రీడూ అనేది మనం దాని లైఫ్ ఎంటైర్ అయిపోయినాక వేర్ అండ్ టేర్ అనేది కామనేనండి. సో ఆన్ యావరేజ్ 15 to 25 years తీసుకున్న తర్వాత పాలీఇథిలీన్ వేర్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో మనం హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. సర్జన్స్ చేసేటప్పుడు కొంచెం ఎర్రర్గా కట్స్ రాంగ్ ఉన్నా కొంచెం ఎర్లీగా వేర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలాంటప్పుడు మనకి ఇంప్లాంట్ అంతా లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని పాలీఇథిలీన్ వేర్ వల్ల మైన్యూట్ పార్టికల్స్ లూజనింగ్ చేస్తాయి. దాన్ని ఎసెప్టిక్ లూజనింగ్ అంటారండి. దాన్ని అలాంటి రివిజన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి. డాక్టర్ అనిల్ కుమార్ గారు, టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తుంటారు, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయకుండా సర్జరీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ యొక్క సక్సెస్ ఎలా ఉంటుంది అండ్ ఇంప్లాంట్స్ గురించి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రిపరేషన్ గురించి అండ్ నీ రీప్లేస్మెంట్ నెగ్లెక్ట్ చేయకుండా అంటే అవసరమైనప్పుడు ఆలోచించి సక్సెస్ఫుల్గా చేయించుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. నమస్కారం.